ఎస్కాప్ ఖాతా విడ్రాలు 57,40,822. అనామత్ ఖాతాలు 2,30,08,008 రూపాయలు. అనామత్ ఖాతాలు అంటే ఏంటిది? అంటే మనం మందులు వేస్తాం కదా. టిక్ చేసుకో. 1,235. తార్పాలి నమ్మకాలు 1,23,200. మొత్తం 10,26,07,185 రూపాయలు. ప్రారంభ నిల్వ 42,478. వరసి మొత్తం 10,26,49,660 కదా. ఇది ఎంత తిప్పు. అనామత్ ఖాతా జమలు ఇదే. తెలంగాణ మార్కెట్ ఖాతా 42,46,650. కోరమండల్ కంపెనీ ఖాతా 46,16,420. ఉమర్ 3,72,000. క్రిప్టో కంపెనీ ఖాతా 15,85,665. లక్ష్మీ టెరెస్ ఖాతా 6,04,000. 650 రూపాయలు ఇస్తుంది. సేమ్ ఆర్గానిక్ పొటాషే, అదే కంపెనీ అదే. మరి వాళ్ళకెందుకు మనకెందుకు? ఊంసా గ్రామంలో ఊంసా సొసైటీ ఆధ్వర్యంలో మరి అర్ధవార్షిక మహాజన సభ ఏర్పాటు చేయడం అయినది. దానికి పలువురు సభ్యులు వివిధ రకాలమైనటువంటి తీర్మానాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మా గ్రామంలో కొంత సూర్యపూల్ క్రాప్, సన్ఫ్లవర్ క్రాప్ ఉన్నది. దాన్ని చూస్తే మార్కెట్లో మంచి రేట్ లేదు. కాబట్టి ఊన్సా సెంటర్ కూడా ఒక కొనుగోలు సెంటర్ ఇవ్వాలని రైతులంతా ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా కొంత ఎరువుల విక్రయాలలో కూడా సాలూరా ఊన్సా కొంత కంపేర్ కాకుండా 2 గ్రామాలలో కూడా, ముఖ్యంగా జిల్లా ఏమైనప్పటికీ రైతు సోదరులు సాలూరా ఊన్సా సొసైటీ మీదనే ఆధారపడి ఉంటారు. కాబట్టి దయచేసి సాలూరా వాళ్ళకు కూడా మేము మీ ద్వారా రిక్వెస్ట్, ఏదైనా ఉంటే ఊన్సా సెక్రటరీ తోటి టైఅప్ చేసుకొని 2 గ్రామాలలో కూడా ఒకే ధర ఉండగా చూడాలా. అలాగే రైతులకు కూడా సొసైటీ ఎంత డెవలప్ చేసినా, సొసైటీ అంటేనే దీనికి 2 కళ్ళు. ఒకటి కోఆపరేటివ్ అంటేనే రైతులు, ఇది మనది కాబట్టి మీ నుంచి కూడా అయినంత డొనేషన్స్ రూపంలో, ఎందుకంటే ఎంత తరిగినా సంపద అనేది ఉంటేనే సొసైటీ స్టాండర్డ్ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కొన్ని సొసైటీలు నష్టాలపై మూతపడిన సందర్భం. మా సొసైటీని దాదాపు ఈ 5 ఏళ్ల కాలంలో అందరి అభివృద్ధితో మాకున్న పరిమితి దాంతో మంచిగానే డెవలప్ చేసినాం. దానికి రైతాంగం అంతా 3 గ్రామాల రైతులంతా బాగా సహకరించారు. మరొకసారి వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు.